పీటర్ గారు రారా, ఇదేం పరాయిలా, మన పీటర్ గారిలేగా. దా పీటర్ గారు. నమస్కారం నమస్కారం. ఏదో కొత్త పార్టీలా ఉంది. ఏమిటి కేసు? లూటియా, రేపా, మర్డరా? కూర్చోండి. ఏమిటి నవ్వుతున్నారు? తవరా కళ్ళజోడు పెట్టుకోండి, ముందు పెట్టుకోండి చెప్తాను. ఇప్పుడు చూడండి. నువ్వా నాగన్నా? మన పేరు ఇప్పుడు నాగేశ్వరరావు అండి. ఒరే 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 ఒరే, వేషంతో పాటు పేరు కూడా మార్చేసుకున్నావా? జుట్టు ముడేసుకుంటే అందరూ చెవిలో పువ్వు పెట్టాలని చూస్తున్నారండి. అందుకే నా చేగా నేనే దగ్గోసుకున్నాను, పేరు మాత్రం పెంచుకున్నా. బాగుంది. ఏమిటి విశేషం? ఈడు మన బామ్మర్ది సుబ్బడు, తెలుసు కదండి. అప్పుడు విడి మీదగా కేసు గెలిచావు. చిత్తమండి, ఈడి దైవాల కాలిపోయిందండి, తమ దైవాల కేసు పెద్దోళ్ళు మాట్లాడుకుంటే మధ్యలో అడ్డం వచ్చి ఉంటే రెండో కాలు కూడా ఇరిగిపోద్ది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటేనండి, మా వాడు కూనీ కేసులో ఇరుక్కున్నాడండి. కూనీ చేశాడా? తప్పండి, కూనీ చేసాడంటే కేసు పోద్ది. మరి తెలియక ఇరుక్కున్నాడని చెప్పాలి. నువ్వు ఎన్ని కేసుల్లో కోర్టుకొచ్చావు? ఒకటేనండి. ఒక్క కేసులో కోర్టుకొచ్చావు లేదో లా పాయింట్లు మాట్లాడుతున్నావే, అది నా దగ్గర. చాలదేటండి, బుర్రన్నోడు ఒక్కసారి కోర్టుకు వెళ్తే మొత్తం అక్కడ జరిగే లిటికేషన్ అంతా తెలుస్తుందండి. అసలు కేసు నడపడానికి నీకులా పట్టాలేదు, కానీ లేకపోతే నేనే నడిపేద్దును. బతికించు. నీ పోటీ వాళ్ళందరూ లాతతోటం ప్రారంభిస్తే నా బొచ్చులో రాయే. సరే, ఇంతకీ కేసు ఏమిటో చెప్పు. చెప్పరా? చిత్తం, సుభద్ర మొగుళ్ళేడండి. ఎవరు? అర్జునుడు కాదు, భీముడండి. ఆడికి నాకు పడదండి. అదే మనకి స్ట్రాంగ్ పాయింట్ అండి. ఆడి నేను కత్తో పొడిచాను. ఇది ఒక్కటే ఈక్ పాయింట్ అండి. నాయన అప్రచాణిక్య, నువ్వు సలహా తీసుకోవడానికి వచ్చావా, ఇవ్వడానికి వచ్చావా? పాయింట్ల తర్వాత ముందు కేసు వినని. ఆడి మొహవాడికి చెప్పడం రాదండి. సరే, నువ్వే చెప్పు. అసలు విషయం ఏంటంటేనండి, ఇప్పుడు చెప్పు. మా ఓడికి యాపిల్ పళ్ళు కొని అక్కడికక్కడే కోసుకు తినడం అలవాటండి. అంచేత రోజు మధ్యాహ్నం ఓ పేస్ కాప్ చేతితో పుచ్చుకుని బజారు వెళ్తాడండి. పేస్ కాప్? అవునండి. పెద్ద కత్తి? అవునండి. యాపిల్స్ కోయడానికి. ఏంటండి ఏటి పేస్ కాప్ తోటి యాపిల్ పళ్ళు కోసుకోకూడదు రూలేమో? లేదు లేదు లేదు, నువ్వు కానీ. ఆ రోజున అలాగే వెళ్ళాడు ఈడు. ఈడు చెప్పాడు కదండి, ఆ భీముడికి ఈడికి పట్టం లేదని. అంచేత ఎన్నాళ్ళు బట్టో ఈయన సంపేయాలు కాసు కూర్చున్నాడంటాడు. ఇప్పుడు ఈడి దగ్గరకు వచ్చి ఈడి కత్తే తీసుకుని ఈయనే పొడవబోయాడండి. వీణ్ణి వాడు. చిత్తం ఇదే నేను స్ట్రాంగ్ పాయింట్ అని మనవి చేస్తున్నది. ఇది తమరు జాగ్రత్తగా వినాలి. ముందర ఆడే ఈయన్ని పొడవబోయాడండి. అప్పుడు ఈడన్నాడు, ఒరే మనకి విరోధాలు ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఈ పాటిని యాపిల్ కోసం తిందామని వచ్చిన అమాయకుణ్ణి, కావాలంటే నువ్వు కూడా ఓ ముక్క తిను, అంతేగాని నన్ను ఏం చేయొద్దని దండం పెట్టాడండి. ఆడనలేదండి. భయపడకండి, తమరిని ఏం చేయను. ఇప్పుడు కత్తి ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో ఉంది. ఆడి చేతిలో ఉంది. మీరు లేవండి. మీరు ఈడన్నమాట అండి, అంటే సుబ్బడు, నేను భీముడినండి. పట్టుకోండి, లాగండి గట్టిగా, లాగండి. అంతేనండి. ఈయన సంపాలని ఈడి చేతిలో కత్తి లాక్కుని గుచ్చుకుని ఆడే చచ్చిపోయాడండి. కేసు ఎడిమి పడిందండి. రేపు కోర్టులో మీరు ఇలాగే చెప్పాలండి, జయం మనదే. మనసా, వీడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి. అజాగ్రత్తగా ఉంటే అసలు ఆ కూని నేనే చేశానని కోర్టులో నాతోనే చెప్పించేయగలడు. అంచేత బీ కేర్ఫుల్. బావా, దీనికి ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నావో నాకు అర్థం కాలేదు. నీకు ఉద్యోగం కావాలి అంతేగా? ఎంత తేలిగ్గా చెప్పావు గీత. జైలుకి వెళ్ళొచ్చా నేను, కావాలని కోరుకున్నా. ఎవరిస్తా నాకు ఉద్యోగం? నువ్వు ఒప్పుకుంటే నేను ఇస్తాను. నువ్వా? అవును బావా, నా పెళ్లి కోసం మా నాన్న ఎన్ని లక్షలు సంపాదించాడు. ఆ లక్షలకు కాపలాగా నాకు మొగుడుగా నువ్వు ఉండిపోకూడదు? ఈ 3 నెలల్లో నీకు బాగా పోరెక్కిందే. అందుకే నా మెళ్ళలో 3 ముళ్ళు వేసి ముక్కుతాడు వేయమంటున్నాను. ఈ ముఖానిక? ఏ వేయవా? వేయను. వేయకపోతే నీ ముక్కు కోసేస్తాను. నీ పగొడతాను. ఆహా, కొట్టి చూడు. నన్ను ఇక్కడ వెల్కమ్ సార్, కూర్చోండి. ఓహో, ఈవేళ వడ్డించే కార్యక్రమం తమదనమాట. ఇంక తిన్నట్టే. అమ్మా, మీ అమ్మగారు బయటికి వెళ్ళారు. మీరు తిన్నా తినకపోయినా ఇవాళ వడ్డించేది మాత్రం నేనే. కూర్చోండి. నేను కూర్చోను. ఏయ్, కూర్చోవయ్యా. తమాషా ఏంటి? తమాషా ఉందా? చిచి, జోగానమ్మా. తలపెట్టు.
బావా ఏం మరదలా? అత్తయ్య గారి బజారు పోతే ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్పింది? మొగుడుకు అన్నం వడ్డించడం ఒక కళ, అది ఇప్పటి నుంచి బాగా ప్రాక్టీస్ చేయండి. ఆ? ఇంకేం ప్రాక్టీస్ చేయమంది? ఆ? ఇంకేమల్లా. ఇంకేం అనలేదా? ఆ ఇంకో విషయం తెలుసా? ఇవాళ వంటతో పాటు వంట కూడా నేనే ఓ, చేశాను. వెరీ గుడ్. ఆ? వంట కూడా నువ్వే చేసావా? మరి ఆ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? ఎక్కడికి? వంట నువ్వు చేసేవని సరికల్లా నా ఆకలి చచ్చిపోయింది. వదిలే వెళ్తాను. నీ ఆకలి చావడానికి వీల్లేదు. నీ కోసం ఎంతో ప్రేమగా కాకరకాయ వేపుడు, పొట్లకాయ పులుసు, దొండకాయ కూర చేశారు. ఇవన్నీ ఎవరు తింటారు? నేనే రోగినా ఇవన్నీ తింటానికి? అరే ఇవన్నీ తింటే ఆరోగ్యమని మా నాయనమ్మ చెప్పింది. ఆహా, ఆ. ఇవన్నీ తీసుకెళ్ళి మీ నాయన నోట్లో కుక్కు. అయ్యా 5 లారీలు వచ్చాయండి. 5 లారీలు వెళ్ళాయండి. మరో 5 వస్తున్నాయి. 5 మెదడు తింటున్నావు కదా, వెళ్ళవయ్యా. లఫంగి లఫంగి అయ్యా ఎలా రా? వచ్చే ఎలా ఏం చేస్తున్నావు? పని చేస్తున్నానండి. అందుకనే కదండి మీరు నా చేతి వేస్తుంది. చాలవాయ్, పిల్ల ముండ పెట్లాడిపోతుంది. ఓ పట్టు పడదామరా పంజేరిగడు చూడమని చెప్పి ఎన్ని రోజులైందిరా నీకు? ఏం చేయని చెప్పండి. ఆ ఛాయలకి వెళ్తేనే దాని అన్న గుర్రుగా చూస్తున్నాడు, నాటు కుక్కలాగా. వేట కుక్కల్ని వరుసపరుచుకునేంత మొనగాడరా మనం. ఇలాంటి నాటు కుక్కలు భయపడతామా? వేళ మా అయ్యగారు పిలుచునమన్నారని చెప్పి చేపట్లు అక్కరా. ఆ, ఏది చెయ్యట్టుకునే. ఎవరైనా అడ్డు వస్తే అక్కడే నరికి పారేస్తానని చెప్పు. వేళ అలాగేనండి. అగుపిలాగా ఎక్కడి నుంచి? మా అన్నయ్యకి భోజనం ఇచ్చేస్తున్నాను. ఆహా, నీ పేరు? పద్మ. పద్మ, చాలా బాగుంది. ఇదిగో శేఖర్ బాబు గారు అర్జెంటుగా నీతో మాట్లాడాలట. ఇది వచ్చి ఎందుకు? ఎందుకేంటి, ఓ గంట గదిలో అట్ట పెట్టుకుని 100 రూపాయలు ఇస్తారు. అందులో 20 రూపాయలు నాకు ఇచ్చేసాయి. మిగతా 80 తోటి మంచి లంగా ఓడి కొనుక్కోవచ్చు. ఏదో వచ్చే ఏంటి లంగా ఓడి అవసరం లేదా? అట్ట పరిగెత్తుంది. ఏమిట్రా ఒక్కడొచ్చా? లంగా ఓణి ఇప్పిస్తానన్నానండి. కానీ అన్నయ్య అన్నయ్య అంటూ లేడి పిల్లలాగా ఆ నాటుకొక్క దగ్గర పరిగెత్తిందండి. కొంపదీసి వస్తాడేమోనండి. రాని రా కుక్కను గుండేసి పేలుస్తాను. అడుగు వస్తున్నాడండి. ఏమిట్రా పని వదిలేసి వచ్చావు? ఏం లేదు బాబు, మీరు మా చెల్లెల్ని పిలిచారని ఈ లఫంగ గారు చెప్పాడు. పాపం, వాడు అబద్ధం చెప్పడు. ఆహా, బాబు ఎందుకు పిలిచారో తెలుసుకోవచ్చా? ఆ మాత్రం తెలియదంట అమ్మాయి కూడా. వయసులోని ఆడపిల్లను నాలాంటి అందగాడు ఎందుకు పిలుస్తాడు? సర్లే, నువ్వు వెళ్ళి నీ చెల్లెని లోపల పంపించు, 1 గంటకు వస్తుంది. బాబు ఒక్క మాట అడుగుతాను, సమాధానం చెప్పండి. అలాగే నా చెల్లెల్ని పంపిస్తాను. ఏమిటది? మీకే ఓ చెల్లెలుండి ఆ చెల్లెల్ని నా దగ్గరికి పంపించమని నేను అడిగితే మీరు దగ్గరుండి పంపిస్తారా? నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం. అండర్స్టాండ్? అబ్బా ఏం కొట్టారా? I will see your end.